మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధ కన్సల్టెంట్ గ్రూప్ సర్వేస్ సంబంధించి చాలా మంది పొలిటికల్ పార్టీస్, ఒక తెలుగు రాష్ట్రమే కాదు కర్ణాటకలో దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగినా యాక్యురేట్ గా సర్వే విడుదల చేసిన సంస్థ ఆత్మసాక్షికి సంబంధించిన మూర్తి గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు సార్ నమస్కారం. భరత్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం మూర్తి గారు. ఏంటి అందరూ ఎదురు చూస్తే వారం రోజులు అయింది పోలింగ్, బట్ పిఠాపురం సంబంధించి అయితే బెట్టింగ్లు చాలా నడుస్తున్నాయి. అందుకని మేము వారం రోజుల తర్వాత కూడా అసలు దీని ఏం జరిగింది, పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి మెజార్టీ? కొద్దిమంది పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీ అంటారు. ఇంతకుముందు వంగా గీత గారు వచ్చి తనకి 1,25,000 ఓట్లు వస్తాయి అంటే 1,25,000 ఓట్లు వస్తే అవతల 75,000 వచ్చినట్టు 50,000 మెజార్టీతో తను గెలుస్తానని చెప్పారు. ఇప్పుడు వర్మ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ, దాదాపు 90,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ పవన్ కళ్యాణ్ రావచ్చు అంటున్నారు. సో మీరు సర్వే చేశారు కదా, వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ పిఠాపురం? అది మనం 2 రౌండ్స్ సర్వే చేసాం సార్. ఎగ్జిట్ పోల్ చేసాం, మొన్న పోస్ట్ పోల్ కూడా చేసాం మనం. ఒకసారి అనుమానం వచ్చి చేసినప్పుడు అక్కడ వచ్చింది ఏంటంటే సార్ 80,000 కాపు కమ్యూనిటీ ఉంది సార్. ఆ కాపు కమ్యూనిటీలో ఒక 55% మాత్రం ఖచ్చితంగా 55 to 58% పవన్ కళ్యాణ్ పడుతున్నమాట వాస్తవం సార్. ఓకే, అంటే 80,000 ఓట్స్ లో 55% అంటే దాదాపు 50,000 ఓట్లు పడుతున్నాయి. 50,000 ఓట్లు కాపు కమ్యూనిటీలో అవుట్ రైట్ గా పడుతున్నాయి పవన్ కళ్యాణ్. పడుతున్నాయి అనుమానం లేదు. ఎస్సీ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, అదర్ మా కమ్యూనిటీస్ ఎస్టీలో ఉన్న వాళ్ళలో 40,000 ఓట్స్ దగ్గర ఉన్నాయి మనకి అక్కడ. అందులో 15% to 16% మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడుతున్నాయి. 80% ఓట్లు ఎస్టీ ప్లస్ క్రిస్టియన్. ఈ కమ్యూనిటీ ఓట్లు 20% బిలోనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన ఫేవర్ గా. అయితే ఇక్కడ ఒకటి వద్దాం. సరే, ఎస్సీ ఓట్లు మాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయా? మాల ఓట్లు ఎక్కువ సార్. మాలా ఉంది, మాదిగా ఉంది. మాదికి కూడా అంత ఎక్కువగా ఏం పడిపోలేదు. ఆ ఎస్సీ ఎస్టీలో మాది కమ్యూనిటీ కొంత డైవర్ట్ అయింది. ఓకే, మాది కమ్యూనిటీ అంటే ఇక్కడ కూటమి, ఇక్కడ వర్గీకరణ చంద్రబాబు మొదటి నుంచి వాళ్ళకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా అవ్వచ్చు. తర్వాత బీసీ ఓటింగ్ 90,000 పడింది సార్. ఇక్కడ ఒకటి క్రిస్టియన్ ఓట్స్ మీరు ఇటువైపే వచ్చింది అంటారు, వైసీపీ వైపే. అయితే పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కదా, ఆవిడ పెద్ద పబ్లిక్ తెలియదు అంటే దానికి సంబంధించి ఆయన కూడా చెప్పుకుంటారు కదా, ఇటు రెండు వైపులు మా ఇంట్లో 2 మతాలు ఉన్నాయి. లేదు సార్, అదేం లేదు. బీసీ ఓట్లు కూడా 90% లో 45% ఏమో పవన్ కళ్యాణ్ పడుతుంది, 48-49% మన వంగా గీత గారికి పడుతుంది. అక్కడ వైసీపీకి పడుతుంది. బీసీలో ఎక్కువ ఓట్లు వైసీపీ వంగా గీతకే పడుతున్నాయి సార్, వంగా గీత గారికి పడుతున్నాయి. ఓకే, తర్వాత రెడ్డిస్ మనం చూసినట్టయితే జనరల్ గా 11,000, 10,500 ఓట్లు ఉన్నాయి. అందులో 80% ఆఫ్ ది ఓట్స్ గీతగా పడుతున్నాయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మీకు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే వైశ్య, బ్రాహ్మణు, తర్వాత ఇట్లాంటి ఫార్వర్డ్ కమ్యూనిటీస్. అందులో ఒక 12,000 దగ్గర 11 to 12,000 ఓట్స్ ఉంటే అది ఆల్మోస్ట్ 46 ఏమో పవన్ కళ్యాణ్ గారికి, వంగా గారికి 46 పడుతున్నాయి. మనం ఓవరాల్ గా చూసినట్టయితే దగ్గర ఒక 2,200 ఓట్స్ మాత్రమే డిఫరెన్స్ కనబడుతుంది. వైసీపీ లీడ్ లో ఉంది ప్రెసెంట్ అక్కడ. ఓకే, వైసీపీ లీడ్ లో ఉందంటారు మీరు ఓవరాల్ పోస్ట్ పోల్ సర్వే. పోస్ట్ పోల్ ప్రకారం ఎగ్జిట్ పోల్ లో కూడా అదే వచ్చింది, ఎగ్జిట్ పోల్ లో కూడా ఎక్కువ వచ్చింది, పోస్ట్ పోల్ లో తక్కువ వచ్చింది. మొత్తం మీద ఒక 1,800 to 2,000 ఓట్స్ డిఫరెన్స్ మాత్రం వైసీపీ లీడ్ లో ఉంది అక్కడ. అయితే ఇక్కడ మనం ముఖ్యమైనది చూడవలసింది ఏంటంటే నారో, ఇట్స్ ఎనీబడీస్ గేమ్. 2-3 అటు ఇటు కావచ్చు, ఇటు కావచ్చు. 1000 ఓట్లు అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఎవరు వస్తారనేది కూడా మనం చెప్పలేము. తర్వాత ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చేటప్పటికి ఆవిడ అక్కడ లోకల్ క్యాండిడేట్ అవ్వడం ఆవిడ కొంత కలిసి వచ్చింది సార్. గతంలో ఆవిడ ఎంపీగా పనిచేయడం, ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేయడం, ఎప్పుడు ఆవిడకు ఉన్నటువంటి ప్రజల్లో కనెక్షన్ కొంత పనికి వచ్చింది. అది కాపుల్లో కూడా ఏంటంటే కొద్ది వయసు అబౌవ్ 50-45 years ఉన్న వాళ్ళ కాపు కమ్యూనిటీలో ఆవిడ మీద కొంత నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ కంట. అయితే పవన్ కళ్యాణ్ యూత్ బిలో 40 years వాళ్ళు బాగా వర్క్ చేశారు. తర్వాత లాస్ట్ డే స్పీచ్ లో జగన్ గారు స్పీచ్ కానీ ఆవిడ ఇమోషనల్ స్పీచ్ కూడా కొంత కరెక్ట్ అయింది పబ్లిక్ కి. అక్కడ జగన్ గారు స్టేట్మెంట్ ఏంటంటే నేను నా కేబినెట్ లో డిప్యూటీ సీఎం చేస్తాను అన్నాడు ఆయన. ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు చిరరాజప్పని చేసేది డిప్యూటీ సీఎం కాపులకి ఇస్తాను అని. దాని వర్కౌట్ అయింది. సేమ్ అదే లైన్ లో పేదల లైన్ లో జగన్ గారు ఆ ప్రయోగం అక్కడ చేయగలిగాడు. తర్వాత ప్రజలు అంటున్నది ఏంటంటే సార్ మాకు సమస్యలు వస్తే చెప్పుకోవడానికి వాళ్ళు ఉండాలి కదా, ఈ నెగ్గుతారు రేపు హైదరాబాద్ వెళ్ళిపోతారు, నా పరిస్థితి ఇక్కడ ఏమిటి? ఈవిడి లోకల్ క్యాండిడేట్ ఆ ఒక్క కొంత ఆ పాజిటివ్ ఈవిడిలో కనబడింది.
అయితే ఇంకొకటి ఇక్కడ ఈ మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి హామీల గురించి కూడా మనం అడిగాం అన్ని కమ్యూనిటీస్ ని. ఒకటే క్వశ్చన్, ఎవరు మేనిఫెస్టో మీరు నమ్ముతారు? ఈయన ఎక్కువ ఇస్తానంటున్నాడు, ఆయన కంటే ఈయన ఒకళ్ళు ఉంటే ఇద్దరికి పిల్లలకు అమ్మఒడి ఇస్తానంటున్నాడు, ఇంటికి ఉద్యోగం అంటున్నాడు, 20 లక్షల జాబ్స్ అంటున్నాడు. ఏంటని అడిగితే ప్రజల్లో వచ్చే రిప్లై మాక్సిమం పర్సంటేజ్ వెదర్ దే ఓట్ ఫర్ వైసీపీ ఆర్ దే ఓట్ ఫర్ జనసేన, అది మేము నమ్మట్లేదు సార్. కారణం ఏంటంటే 2014లో అవి ఏం చేయలేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, తర్వాత నిరుద్యోగ భృతి అన్నాడు. కాబట్టి ఇది మేము నమ్మట్లేదని జగన్ 2019లో వచ్చిందో చెప్పింది చేశాడు. ఈ చేసిన వాడిని మేము వదులుకొని ఎవరో ఇస్తారని ఆశపడి ఎట్లా ఓట్లు వేస్తాం, మాకు నమ్మకం లేదు అన్నటువంటి ఆ కోటి బాగా బయటకు వచ్చింది సార్. తర్వాత వంగ గీత యొక్క పబ్లిసిటీ కూడా ఆవిడ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడము, తట్టి గుమ్మం, ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం వల్ల కొంత అడ్వాంటేజ్ కనబడింది. బట్ పవన్ కళ్యాణ్ అది చేయలేకపోయారు. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మనకి అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఉంది, క్రౌడ్ పుల్లరు, నో డౌట్ కొంత పబ్లిసిటీ ఇమేజ్ ఉన్న లీడరే కాదని నేను అన్నాను. ఆయన మీద ఏమి బ్యాడ్ ఇమేజ్ అయితే లేదు, క్లీన్ ఇమేజే ఉంది ఇంతవరకు. కానీ ఈయన ఎప్పుడైతే తెలుగుదేశం ఎలియన్స్ లో 21 సీట్స్ తో వెళ్ళాడో, ఈయన ఎమ్మెల్యే అయితే మాకేం లాభం సార్, ఏమైనా సీఎం క్యాడర్ అయితే ఏమైనా చేయగలం, సాయంకి హెల్ప్ చేసుకుని మా నియోజకవర్గానికి ఒక సీఎం అవుతాడని, రేపు ఈ నెగ్గిన మళ్ళీ మా పనులు కావాలంటే ఈయన వెళ్ళి ఆయన అడగాలి అన్న ఫీలింగ్ ఒక పెద్ద వాళ్ళ చదువుకున్న కమ్యూనిటీలో కూడా వచ్చింది సార్ డిస్కషన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా 2000 అటు ఇటు కూడా 2000-3000 అంటే ఎవరైనా గెలవచ్చు. అటు పవన్ కళ్యాణ్, వంగ గీత ఎవరైనా గెలవచ్చు. అంటే వీళ్ళిద్దరు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఇట్స్ ఏ క్లియర్ కట్ ఎలక్షన్ కాదు. వంగ గీత నాకు 50,000 మెజార్టీ వస్తుంది అంటారు. వర్మ ఇప్పుడు మనతో మాట్లాడుతూ 90,000 నుంచి 1,00,000 మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీని వర్మ అంటున్నారు. సో అదేది జరగదు. అది అసలు క్వశ్చన్ లేదు సార్. అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎవరు వచ్చినా 1000-2000 ఓట్లతోటే బయటపడాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వైసీపీ లీడ్ లో ఉన్నమాట వాస్తవం. వైసీపీ లీడ్ విత్ 2,000-3,000 ఓట్ల మెజార్టీ. 18,000 కాపు పోలరైజేషన్ జరిగినందువల్ల యాంటీ కాపు పోలరైజేషన్ జరిగిందా అక్కడ? జరిగింది సార్, జరిగింది. నాన్ కాపు పోలరైజేషన్. ఇంకా ఏ క్యాస్ట్? బీసీలో ఎక్కువ ఏ క్యాస్ట్ అక్కడ ఉంది? శెట్టి బల్జీలు ఉన్నారా అక్కడ? శెట్టి బల్జీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. తర్వాత అక్కడ రెడ్డి కమ్యూనిటీ 11,000 ఓట్లు నేను అనుకోవడం కనీసం ఒక 9,000-8,000 ఓట్లు పడి ఉంటాయి వైసీపీకి. అయితే ఓవరాల్ గా చూస్తే ఎవరు వస్తారనేది ఇప్పుడైతే మనం చెప్పలేదు సార్. ఎడ్జ్ మాత్రం వైసీపీ గురించి చెప్పగలను. ఎడ్జ్ వైసీపీ. ఓకే, కుప్పంలో కూడా సర్వే చేశారు కదా, కుప్పంలో ఎట్లా ఉంది? కుప్పంలో 5,000 డిఫరెన్స్ కనబడుతుంది. అక్కడ కూడా వైసీపీ లీడ్ లోనే ఉంది సార్. ఓన్లీ 5,000 లీడ్ లో ఉంది. అదేంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే ఇంతవరకు అయితే నాకు తెలిసి 30-40,000 తక్కువ మెజార్టీ రాలేదు. అంటే ఇది ప్రజాస్వామ్యం. మనం ఏం చెప్పగలం? ఇందిరాగాంధీ ఓడిపోయింది, వాజ్పేయి ఓడిపోయాడు. ఇది మనం ప్రజాస్వామ్యంలో రాష్ట్రం అంతా కూటమి అవా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అవుతున్నారు అన్ని చూద్దాం. మీకు రిజిట్ పోలిస్తాం మేము మొత్తం టోటల్ ఉంటా. సో మీరైతే ఖచ్చితంగా పిఠాపురంలో ఎవరు గెలిచినా 5,000 లోపే. 5,000 ఉండదు సార్, 3,000 లోపే ఉంటుంది. ఇంకా 5,000 అని క్వశ్చనే లేదు. 2,000-3,000 2,000-3,000 లోపే. అంటే 5,000 అని పవన్ కళ్యాణ్ అమ్మాలంతా 50,000 ఓట్ల మెజార్టీ అని చెప్పుకుంటున్నారు సార్. ఇంకొకటి ఇక్కడ చిన్న పొరపాటు, అక్కడ డిస్కషన్ కూడా యూత్ లో జరిగింది ఏంటంటే, సార్ ఈయన భీమవరం అన్నాడు, గాజువాక అన్నాడు, అక్కడ పోటీ చేశాడు, ఓడిపోతే ఆయన వదిలేసిపోయాడు, రేపు అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం రిప్లై ఇవ్వగలరు పవన్ కళ్యాణ్ కానీ మీరు జనసేన లీడర్స్ కానీ? ఒకదాన్ని నమ్ముకొని స్థిరంగా ఉండాలి కదా, ఓడిపోయి వదిలేస్తామా మనం? ఓకే, సో అంటే గంగా గీతం డిప్యూటీ సీఎం చేస్తానని లాస్ట్ బిఫోర్ డే జగన్ ప్రకటించడం ఏమైనా టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఖచ్చితంగా అదే టర్నింగ్ పాయింట్ సార్, అదే టర్నింగ్ పాయింట్. ఓకే, అదే టర్నింగ్ పాయింట్. ఆవిడ నాన్ లోకల్ కాదని ఒక పబ్లిసిటీ తీసుకురావడం కూడా చాలా వ్యూహాత్మకంగా జనసేన తప్పు చేసింది అక్కడ. బట్ అంటే ఇక్కడ కూటమి ఓటు 100% నేను అవుట్ రైట్ ట్రాన్స్ఫర్ చేయించానని వర్మ చెప్తున్నారు ఇందాక మనతో ఫోన్ లో మాట్లాడుతూ. సార్ పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్స్, పార్టీ గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది. మనం వాళ్ళని కామెంట్ పాస్ చేయలేము. బట్ మనకు వచ్చిన రియాలిటీ ప్రకారం మనం యాజ్ ఏ సఫాలిస్ట్ గా మనం కనిపించింది నాకు అంత పూర్తిగా ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు అనిపించలేదు. ఓకే, అది ఓకే, థ్యాంక్ యూ. సో ఎడ్జ్ అయితే వైసీపీకి ఇస్తున్నారు. అంటే నేను కూడా అక్కడ గ్రౌండ్ లో తిరిగినప్పుడు, అంటే నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది వెళ్ళి. సో అక్కడ జనాలైతే సేమ్ ఆయన చెప్పిన పాయింటే చెప్పారు.
వంగా గీత మాకు అవైలబిలిటీలో ఉంటది. మేము ఏమైనా సమస్యలు వస్తే డైరెక్ట్ గా ఆమెను వెళ్లి క్వశ్చన్ చేయొచ్చు, ఆమెకి ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటదని మాత్రం చెప్పారు. ఓకే, మేము ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతుంది, మేము ఏమైనా సమస్యల గురించి చెప్తే ఆమె రెస్పాండ్ అవుతుంది అన్న విషయం అయితే చెప్పారు. యూత్ అయితే అవుట్ రేటెడ్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. బట్ కొంతమంది పెద్దవాళ్ళని మనం కలిసాం, మాట్లాడింది కూడా మనం తీసుకున్నాం కదా. సో అందులో అయితే డెఫినెట్ గా వంగా గీత అయితే ఆల్వేస్ అందుబాటులో ఉంటది అనే విషయం అయితే చెప్పారు. సేమ్. ఓకే, అంటే మీరు అందరితో మాట్లాడారు కదా, స్వయంగా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి ఒక 3-4 రోజులు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఏమనిపించింది? అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద వ్యక్తి వెళ్ళినప్పుడు అవుట్ రైట్ గా గెలుస్తాను అనే పరిస్థితి లేదా? అప్పుడు అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ అన్న పరిస్థితి అయితే నాకు కనిపించలేదు. అంటే టీం మొత్తం వెళ్ళాం కదా, మాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఆ రోజు చేసినప్పుడే మాకు నేను అందుకే చెప్పాను కదా, నెక్ టు నెక్ ఉంది అని నేను కూడా చెప్పాను. ఎండ్ చేసేటప్పుడు నెక్ టు నెక్ ఉంది, టఫ్ ఉంది అని చెప్పాను నేను కూడా. ఓకే, సో అంటే టఫ్ ఉండడానికి వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యాండమ్ తో చెప్పారు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వర్షన్ ఏంటి, ఏం చెప్పారు? వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అదే ఇప్పుడు అవైలబిలిటీలో ఉండరు అనేది ఎక్కువగా ఉంది మైండ్ లో. అంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ మనం కలిసే పరిస్థితి ఉండదు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికి చెప్పుకుంటాం అనేది బాగా ఉంది మైండ్స్ లో. కానీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుందన్న యాంగిల్ లేదా? అంటే ఇందులో కూడా ఎంత డెవలప్ అయింది, పులివెందులు ఎంత డెవలప్ అయింది, ఆ విధంగా మన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందన్న ఆర్గ్యుమెంట్ లేదు. ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి అక్కడ రాజమండ్రి కాకినాడ వెళ్తున్నప్పుడు రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి, అధ్వానమైన పరిస్థితి. ఇటు రాజమండ్రి టు కాకినాడ వెళ్ళాలంటే 60 కిలోమీటర్ల దూరానికి గంటన్నర టైం పట్టుద్ది. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా గంటన్నర 60 కిలోమీటర్ల దూరం అంటే విత్ ఇన్ 40 మినిట్స్ 50 మినిట్స్ 60 మినిట్స్ లో వెళ్తాం. సో అటువంటి ఇష్యూస్ ఎఫెక్ట్ చూపించలేదా? వాళ్ళు డెవలప్మెంట్ ఇష్యూ రాలేదా? డెవలప్మెంట్ ఇష్యూ కూడా వైసీపీనే చేస్తుంది అన్నట్టే ఉంది. అయితే పథకాలు ఎక్కువగా ఓన్ చేసుకున్నారు, పథకాలు అందుతున్నాయి, సో పథకాలు ఇస్తున్నారు అనేది ఎక్కువ ఓన్ చేసుకున్నారు. బట్ కొంతమంది అయితే అదే చెప్తున్నారు, యూత్ గానీ కొంతమంది అయితే చేంజ్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, జాబ్స్ వస్తాయి అనేది ఉంది. సో మన కరెస్పాండెంట్ అడుగుదాం. మెహర్ అక్కడ పిఠాపురమే కవర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నారు. పోలింగ్ రోజు కూడా అక్కడ నుంచే మనకు లైవ్ లో గానీ వాటిలో గానీ అందుబాటులో ఉన్నారు. ఎస్ మెహర్, సో ఇంతమంది మన వెర్షన్ తీసుకున్నాం, వంగా గీత, తర్వాత వర్మ, సర్వే ఏజెన్సీ ఆత్మసాక్షి నుంచి మూర్తి గారు, వీళ్ళందరూ తీసుకున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? పోలింగ్ రోజు ఏమనిపించింది, ఓవరాల్ గా ఏమనిపిస్తుంది పిక్చర్ పిఠాపురం? గుడ్ ఈవినింగ్ సార్ భరత్ గారు. పిఠాపురం సార్, గుడ్ ఈవినింగ్ భరత్ సార్. పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి 175 కాన్స్టిట్యున్సీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కనుక చూస్తే పిఠాపురం నియోజకవర్గం ఎంటైర్లీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకులు చేయాలని ఇవ్వను, ఒక్క ఓటు కూడా బయటకు వెళ్ళిన నిదానంతో ఆయన ఈ 2024 ఎలక్షన్ లో ముందుకు రావడం జరిగింది సార్. అదే నిదానంతో ఆయన పిఠాపురం సెగ్మెంట్ ఎంచుకున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా క్యాన్వాసింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ రాజకీయ నాయకులే కాదు, వర్మతో పాటు సినీ ప్రముఖులు మొత్తం చాలా మట్టుకు వచ్చి ఇక్కడ ఆయనకి సపోర్ట్ గా నిలబడి ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. అది కాకుండా ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నుంచోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఆయనకి పెద్ద ఎత్తున ఓటు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే పిఠాపురం, ఎస్పెషల్లీ పిఠాపురం ఓట్ బ్యాంక్ చూసుకుంటే అధికార పార్టీ నుంచి పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథ్ను ఆయనకు అపోజిషన్ గా ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి ఆవిడకి అక్కడ ప్రతినిధిగా ఇచ్చారు సార్. అయితే వంగా గీతా విశ్వనాథ్ కూడా ముందు ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు, కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసి నెగ్గడం జరిగింది. పిఠాపురం ఆల్మోస్ట్ నియోజకవర్గం అంతా కూడా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా ఆవిడకి కొట్టిన పిండి, ఆవిడకి కూడా రిమార్కులు ఏం లేవు. అయినప్పటికీ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నించుంటానని తెలిసిన తర్వాత వంగా గీతను పక్కన పెట్టి వేరే అభ్యర్థి కోసం కూడా పార్టీ కసరత్తు చేసిన మాట మనందరికీ తెలుసు. అక్కడ పార్టీలో ఉన్న స్థానంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ధీటుగా నిలబెట్టడానికి వైసీపీ పార్టీ నుంచి వేరే ఒక్క వ్యక్తిని కూడా ముందుకు రాకపోవడం, మొదలుగా పద్మనాభం కూడా కలిపి పోలరైజ్ చేసి కాపు ఓట్ బ్యాంక్ ను చీల్చే విధంగా మొదలుగా పద్మనాభం హామీ ఇచ్చి ఆయన కూడా వాడుకోవడం జరిగిందండి. ఇది ఎన్ని జరిగినప్పటికీ మొన్న జరిగిన పిఠాపురం ఎన్నికలైతే చూస్తే మటుకు అత్యధిక శాతం మెజార్టీ పవన్ కళ్యాణ్ కి
గాజు గ్లాస్ కి మొగ్గు చూస్తున్నట్టు కనిపిస్తుందండి. 80% వరకు అక్కడ మనకున్న సమాచారం మేరకు పిఠాపురంలో చూసిన ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు చూసిన సమాచారంతో పాటు యువత, మధ్యతరగతి వాళ్ళు, ఈవెన్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు సైతం ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూద్దాం, ఈ ఒక్క అవకాశం ఇద్దాం, పిఠాపురంలో నెగ్గాలి అతను. ఖచ్చితంగా అక్కడ మనం చూసిన పరిస్థితులు అయితే పిఠాపురం గనక పవన్ కళ్యాణ్ నెగ్గినట్టయితే పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, అక్కడ నేను ఉంటాను, అక్కడే ఉంటాను, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, పిఠాపురంని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానంలో నిలిచిపెడతానని చెప్పడం జరిగింది సార్. దాని విధంగా చూసుకుంటే యువతతో పాటు ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్, ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఈసారి ఖచ్చితంగా ఓటు వేయాలనే నినాదం ఆ ప్రజల నుంచి కనిపించడం జరిగింది సార్. సో ఓటు వేయాలన్నది ఆకాంక్ష కనిపించింది. ఎంత మెజారిటీ రావచ్చు మెహర్? పోస్ట్ పోల్ అనాలిసిస్ మీరు అందరితో మాట్లాడారు కదా, మొత్తం 3 మండలాలు ఉన్నాయా, 4 మండలాలు? అక్కడ 3 మండలాలు సార్. పిఠాపురం మండలం, గొల్లప్రోలు, ఇప్పాడ కొత్తపల్లి మండలం సార్. 3 మండలాల్లో కూడా ఆల్రెడీ ఆమెకి వ్యక్తిగతంగా వంగా గీతకి సెల్ఫ్ బ్యాంక్ అయితే మటుకు ఒక 40 నుంచి 60 వేల ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆ ఓట్ బ్యాంక్ తో పాటు వైసీపీ సంక్షేమ పథకాలతో అందుకున్న వాళ్ళతో కలుపుకుంటే ఒక 20 నుంచి 30 వేలు, 90 వేల వరకు ఓట్ బ్యాంక్ రావచ్చని ఎలక్షన్ ముందు 2-3 రోజుల ముందు వరకు కూడా ఆమె ఒక రకమైన స్టిక్ ఫైట్ నడిచిందండి పిఠాపురంలో. అయితే ఎలక్షన్ ముందు రోజు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అక్కడ రావడం, వంగా గీత విశ్వనాథ్ను డిప్యూటీ సీఎం గా ప్రకటించినప్పటికీ అక్కడ ఇంపాక్ట్ ఏమాత్రం మారలేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ముందు 90,000 ఓట్లు వస్తాయి వంగా గీతకు అనుకున్నారు కానీ ఆ స్థాయిలో రాలేదు సార్, పర్లేదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడాలి, దట్టు ఒకసారి ప్రజలు అక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వంగా గీత విషయాన్ని చూశారు. ఆమె ఓకే, ఆమెకు వ్యతిరేకత లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒకసారి అసెంబ్లీలో చూడాలనే బలమైన వాయిస్ అక్కడ వినిపించింది సార్ మనకి. ఈవెన్ ఆఫ్ క్యాస్ట్ బ్యారియర్, ఈ క్యాస్ట్ సంబంధం లేకపోయినా ఈవెన్ క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ఎస్సీ ఓట్ బ్యాంకు, మైనార్టీ ముస్లిం ఓట్ బ్యాంకు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పడవలసిన ఓట్ బ్యాంక్ కూడా ఒకసారి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చూడాలి. అతను 15 ఏళ్ళుగా ఆర్టికల్లో ప్రజాక్షేత్రంలో నుంచి ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనైతే ఈసారి పంపించాలనే దృఢమైన వాయిస్ మనం ఇవ్వడం జరిగింది సార్. ఓకే, సో అంటే ఎంత ఓట్ల మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ కి ఎన్ని ఓట్లు రావచ్చు? 2,07,000, 2,08,000 ఓట్లు పోలయ్యాయి. పవన్ కళ్యాణ్ కి ఎన్ని ఓట్లు రావచ్చు? వంగా గీతకి ఎన్ని ఓట్లు రావచ్చు? 2,04,000 పైచిలకు ఓట్లు నమోదు చేశారు. అత్యధిక శాతంలో కాకినాడ జిల్లాలో అత్యధిక శాతంలో పిఠాపురంలోనే ఎక్కువ శాతం నమోదు చేశారు. బయట నుంచి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి అడ్వాంటేజ్? పవన్ కళ్యాణ్ కి ఉందని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే 25 నుంచి 30 వేల మెజార్టీతో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక నెల రోజుల ముందు, ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు అయితే ఆయనకి 50,000 నుంచి 1,00,000 ఓటింగ్ అన్నారు. కానీ అయితే వంగా గీత లోకల్ మెజార్టీ అన్నారా, 50,000 నుంచి 1,00,000 ఓట్లు పడతాయి అన్నారా? మెజార్టీ వచ్చింది సార్ అప్పట్లో. కానీ ఎలక్షన్ కి వచ్చే కొద్ది చాలా టఫ్, ఒక రకంగా చెప్పుకోవాలంటే వంగా గీత విశ్వనాథ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవాలి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు ఓటింగ్ శాతం నమోదని చూస్తే మటుకు 25,000 నుంచి 30,000 ఓటింగ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మెజార్టీతో నెగ్గబోతున్నాడని మనకి సమాచారం సార్. 25 to 30,000 సార్. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ కి 1,05,000, 1,10,000 ఓట్లు పడదు, 1,10,000, 1,15,000 పడొచ్చు. ఖచ్చితంగా అవకాశం ఉంది సార్. ఓకే, ఇంకా థర్డ్ సిగ్నిఫికెంట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారా వీళ్ళిద్దరు కాకుండా? లేదు సార్, ఇద్దరే పోటీ సార్. చాలా మంది ఇండిపెండెంట్ వాళ్ళు పోటీ చేశారు కానీ వాళ్ళందరికీ కూడా 5,000 ఓట్ల రూపాయలు రావచ్చు అంతేనా? 5-10,000 5 కూడా ఖచ్చితంగా రాలని పరిస్థితి సార్. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ధీటుగా ఒక రకంగా చెప్పుకోవాలంటే వంగా గీత విషయంలో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అండి. ఆమె చాలా గట్టిగానే ప్రయత్నించారు, ఆమె ఫోకస్ కూడా చాలా బాగా చేశారు. సంక్షేమ పథకాలు కూడా అవి ప్లస్ అవుతాయనుకున్నారు, అలా నిలబడతాయని కూడా మనకు అవకాశాలు అలాంటి వార్తలు అయితే వినిపించాయి. అయితే ముందు వచ్చే కొద్ది కూడా ఎలక్షన్ డేట్ వచ్చే కొద్ది కొంచెం సమీకరణాలు మానేయండి. ఒకే నినాదం కనిపించింది సార్ మనకున్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిపించాలి. ఆయన అన్న మాటల్లో ప్రపంచ పటంలో నేను పిఠాపురం నిలబెడతాను, ఉపాధి అవకాశాలు తీసుకొస్తాను, ఇక్కడే నేను ఉంటాను. ఎందుకంటే అతని మీద వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడు, ఎలక్షన్ అయిపోగానే ఇక్కడ ఉండడు, సినిమాలు చూసుకుంటాడు, ఇక్కడ ఉండడు అనే ఒక అతని మీద బ్యాడ్రూమ్ తీసుకొచ్చడం జరిగిందండి. ఈవెన్ వంగా గీత కూడా అలాగే ఆమె తీసుకొచ్చారు. లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఇతను రావడం వల్ల ఇంతమంది స్టార్స్ అయినా వేరే ఒకరైనా ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు అంతమంది వస్తున్నారు. మనకి పవిత్ర పుణ్యక్షేత్రం, 2 పుణ్యక్షేత్రాలు శక్తిపీఠము ఏ విధంగా ఏమన్నప్పటికీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇటువంటి రష్
పిఠాపురం ప్రజలు చూడలేదండి. కానీ వాళ్ళు ఒక ఆశ్చర్యంతో గురయ్యారు. నీకు ఒక కంటెస్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ ఉంది అంటే, ఒకవేళ మనం నెగ్గించుకుంటే కనుక పిఠాపురం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మన రాతలు మారితే ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశం మీద చాలా బలంగా స్టాండ్ తో ఓటేశారని చెప్పవచ్చు సార్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆత్మసాక్షి వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 2-3 వేల ఓట్ల క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, ఎవరైనా బయటపడొచ్చు, 2-3 వేల ఎడ్జ్ వైసీపీ ఉందంటారు. సో దాంతో మీరు అంగీకరించారంటారు? లేదు సార్, ఎందుకంటే మళ్ళీ చెప్పుకోవచ్చు అండి, ఆవిడ చాలా బలమైన క్యాండిడేట్, ఖచ్చితంగా ఆవిడ పోటీ అయితే ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందండి ఇక్కడ పిఠాపురంలో. అది ఖచ్చితంగా మనం అయితే చెప్పగలం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన బ్రదర్ వచ్చారు, ఈవెన్ చిరంజీవి అని పెద్దాని గారు వీడియో ఒక యూట్యూబ్ వీడియోలు చేసి ఆయన కూడా ఆయన ఓటు ఆడడం జరిగింది. మొత్తం ఫ్యామిలీ రావడంతో పాటు కొన్ని పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు కూడా ఇక్కడ వచ్చినాయి, సినీ ప్రముఖులే కాదు, వచ్చి మేము ఉన్నాం, ఆయన నెగ్గించుకుంటే పిఠాపురం అభివృద్ధి చేస్తాం అని చెప్పి ప్రతి ప్రజలకి పిఠాపురంలో 3 మండలాలకి తిరిగి వాళ్ళందరూ ప్రామిస్ చేయడం జరిగిందండి. పిఠాపురంలో అత్యధికంగా ఉప్పాడ కొత్తపల్లి ఎప్పటి నుంచో చేనేత కార్మికులు అండి, మన దేశ పట్టణంలోనే చేనేత కార్మికులు ఉన్నారు. ఉప్పాడ చీరలు చాలా ఫేమస్, వాళ్ళతో మాట్లాడారు. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, మత్స్యకార కమ్యూనిటీతో మాట్లాడి మేము ఉన్నాం, మీ నెగ్గితే కనుక పిఠాపురంలో మీకంటే ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తాం, ఈ ఉప్పాడ చీరని దేశ విదేశాల్లో ముందుకెళ్లేలాగా మేము ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది సార్. దాంతో అక్కడ ఉన్న ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ఆశతో ఉన్నారు. ఏది అంటే పవన్ కళ్యాణ్ నెగ్గాలి, పవన్ కళ్యాణ్ నెగ్గితే మన ప్రాంతం బాగుపడుతుంది, మన యువకులు బాగుపడతారు అని. 2 రాష్ట్రాల్లో కూడా గుర్తింపు వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అయితే వాళ్ళు అనుకున్నారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఫ్యాన్స్, ఎందుకంటే చాలా కామెంట్స్ కూడా చేస్తున్నారు మనం లైవ్ నడుస్తున్నప్పుడు. సో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు మనతో పాటు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఈ పోలింగ్ జరిగిన దాని మీద, లేకపోతే వాటి మీద? లాస్ట్ టైం 2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, 18లో 2 చోట్ల ఓడిపోయారు, 19లో పోటీ చేసినప్పుడు అసెంబ్లీలో. సో ఈసారి ఎట్లా ఉంది? చెప్పండి. లాస్ట్ టైం కి ఈసారికి అసలు కంపారిజన్ ఏం లేదండి. ఎందుకంటే లాస్ట్ టైం అనేది మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. మీరు అన్నట్టుగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ అన్నారు, ఓడిపోయారు నిజమే. కానీ ఓడిపోయిన తర్వాత భీమవరం గాని, గాజువాక గాని, ఆ నియోజకవర్గాలు మనకున్న 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం లాగే మిగిలిపోయాయి. సో ప్రజలు అది కూడా గమనించారు. దాని వల్ల కూడా మనకి పిఠాపురంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం గాని, ఓటర్లు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించాలనే ఒక తాపత్రయంతో ఈ ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. అండ్ అటు ఇప్పుడు పిఠాపురం అనేది మన ఇండియా వైడ్ మాట్లాడుకునే నియోజకవర్గం అయిందంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. లేదంటే ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది గెలిచారు, ఎంతో మంది భారీ మెజార్టీలతో గెలిచారు. ఏ రోజు పిఠాపురం అనే పేరు మనం ఎప్పుడు వినలా. కానీ ఈ రోజు పిఠాపురం గురించి మాట్లాడుకున్నానంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన నామినేషన్ చేసిన రోజే, నామినేషన్ కు వచ్చిన జనాలను చూసిన రోజే మిగతా వాళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన భారీ మెజార్టీతో గెలుస్తున్నారని. ఈ ఎలక్షన్ అనేది ఒక, కానీ రాజకీయాలు వేరు, సినిమాలు వేరు కదా. సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో గెలిచిన వాళ్ళు రాజకీయాలకు గెలవరు. చిరంజీవిని కూడా మనం చూసాం, 2 చోట్ల ఆయన పోటీ చేస్తే ఆయన ఒక చోట ఓడిపోయారు. అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమా నటులు అయితే యాక్సెసిబుల్ కష్టం అన్నది పబ్లిక్ లో బాగుంది. వాళ్ళ ఎమ్మెల్యే అంటే ప్రతి ఇంట్లో ఫంక్షన్ కి అటెండ్ కావాలి, ఇంట్లో చిన్న ఇటువంటి ఫంక్షన్స్ కూడా అటెండ్ కావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో పబ్లిక్ ఇవాళ మారింది కాబట్టి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ అటెండ్ కాగలరా? ఇట్లా చాలా మంది సందేహాలు కూడా వ్యక్తం చేశారంటారు. అదేం జరగలేదంటారా? అది చాలా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం అండి. రాజకీయం అనేది మీ ఇంట్లో ఫంక్షన్ కో, మా ఇంట్లో ఫంక్షన్ కో వస్తే కాదండి. ఒక వ్యక్తి ఏం చేయగలడు మనతో ఉంటే, ఆ నియోజకవర్గంలో ఉంటే. పవన్ కళ్యాణ్ ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు వంగా గీతకి డిప్యూటీ సీఎం ప్రకటించారు, గెలిస్తే ఇప్పుడు పిఠాపురం ఇంకొక హైదరాబాద్ అయిపోతుందా? మరి అలా అనుకుంటే ఉన్న దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రుల నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓకే, సో అదే ఒక సగటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈసారి ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున రిప్రజెంట్ చేస్తే ఉన్న మెసేజ్ ఇచ్చేది ఉందా? అంటే ఇది ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్
ఫ్యాన్స్ అనుకున్నట్టు ఎక్కడ పోయినా సీఎం 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 అంటున్నారు కాబట్టి ఈసారి అయితే ఆయన నేను సీఎం రేస్ లో లేను, క్లియర్ గా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి. బట్ ఈసారి పిఠాపురం నుంచి నాంది స్టార్ట్ అయ్యి ఆయన సీఎం వరకు వెళ్ళగలరా, లేదా కేంద్ర పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తారు? మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఉండాలి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జాయిన్ కావాలా, లేకపోతే కేంద్రంలో మోడీ గవర్నమెంట్ లో జాయిన్ కావాలా? సార్ అది ఆయన నిర్ణయం అండి. ఒక ఫ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక దిక్సూచి. ప్రపంచానికి దిక్సూచి ఎట్లా? షూర్, అందులో నో డౌట్ ఎట్ ఆల్ అండి. ఇప్పుడు మనకి మీకు తెలుసో లేదా, ఇప్పుడు 22nd ని ఆయన సభలకు వెళ్తున్నారు అంటే ఇండియాలోనే ఒక బెస్ట్ పొలిటీషియన్స్ కి వచ్చే గౌరవం అదే. ఓకే, మన ప్రపంచంలోనేమో వేరే ప్రపంచ దేశాలలో జగన్ ని ఒక స్కామర్ గా, ఒక చీటర్ గా డిఫైన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎలా డిఫైన్ చేశారు? ఏ స్టేజ్ మీద అయినా మీరు ఒక చిన్న స్టేజ్ అవునండి, పెద్ద స్టేజ్ అవునండి, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ అంటారు, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫ్యాన్స్ కి ఎవరికి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు, అది చేశారు అంటున్నారు. అవును, కరెక్ట్. మీరు అన్నది అది నిజమే. అయితే ఇప్పుడు విజయమ్మ గారికి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, షర్మిల గారికి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, సునీతా రెడ్డి గారి కూతురు గారికి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వైసీపీ జగన్ గారు చెప్పాలి ఆ విషయం. ఇప్పుడు ఆయన తిడితే ప్యాకేజ్ తీసుకున్నట్టయితే విజయమ్మ గారు ఎంత పెట్టుకున్నారు, ఆయన తల్లి గారిని ఎంత పెట్టుకున్నారు? ముందు అది చెప్తే మేము కూడా ఇది చెప్పింది నిజమే అని చెప్పి మేము ఒప్పుకుంటాం. అంటే ఏదో నోరు ఉంది కదా అని వాగేయడం, ఏదో ఎదుటివాడు మొహం మీద పెంటేసేది ఆడే కడుక్కుంటాడు అనుకోవడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని ఎంత పెట్టుకున్నారు ఆయన అమ్మగారు ఎందుకు? అది ఇవన్నీ వేస్ట్ సార్. అవి రాజకీయాలుగా ఎదుర్కోవాలి. సో ఒక పవన్ కళ్యాణ్ కి ఒక రాజకీయ అరంగేటం ఎన్నికల్లో జరుగుతుందంటారు, అంతేనా? నో డౌట్ అండి. ఆయన అరంగేటం ఇప్పుడు జరిగింది, ఆయన ఫుట్ ప్రింట్స్ పడ్డాయి కాబట్టే దారుణమైన చేంజెస్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాత వస్తాయి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మన సీనియర్ ప్రతినిధి ప్రసాద్ కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ ఒపీనియన్ తెలుసుకుందాం పిఠాపురంలో. ప్రసాద్, ఓవరాల్ గా ఏమనిపిస్తున్నారు, ఏమంటారు గోదావరి జిల్లాల్లోకి ఇప్పుడు? ఎందుకంటే ముఖ్యమైన నేత, అందరికంటే ముఖ్యమైన నేత కంటెస్ట్ చేయడం, అటు చంద్రబాబు కుప్పంలో ఉన్నారు, చిత్తూరు, పులివెందులో జగన్ ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ఒక గట్టి మూమెంటం అంటే వచ్చింది పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల. సో ఆయన గెలుస్తున్నారా, కూటమిని కూడా గెలిపించబోతున్నారా ఆయన పోటీ చేయడం ద్వారా? గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఖాయంగా అనేట్టుగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ పోలింగ్ ముందు రోజు అంటే వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో కొంత అనుకున్నట్టుగా చేయలేకపోయిందనే ఇక్కడ కనిపిస్తుంది సార్ పరిస్థితి. ఎందుకంటే శనివారం ఆదివారం అంటే మండే రోజు పోలింగ్ జరిగింది సార్. శనివారం ఆదివారం రోజుల జరిగిన డబ్బులు పంపిణీ విషయంలో కొంత విఫలమయ్యారు. ఇందాక మన వర్మ కూడా, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు కూడా ఇదే చెప్పారు సార్. ఆయన చెప్పిన దాంట్లో ఒక అంతర్లీనంగా ఒక విషయం అయితే ఉంది సార్. మెయిన్ గా ఉప్పాడ కొత్తపల్లి మండలం సార్. ఇందులో ఈ 3 మండలాల్లో ఉప్పాడ కొత్తపల్లి వైసీపీకి బాగా స్ట్రాంగ్ అయిన మండలం సార్. అయితే ఉప్పాడ కొత్తపల్లి మండలంలో డబ్బుల పంపిణీ విషయంలో విభేదాలు తలెత్తి మొత్తం జనం రోడ్ల మీద వచ్చేసారు సార్. వాళ్ళంతా కూడా సార్ మన ద్వారా అంటే మనం జీనియస్ లో కూడా మనం ప్రచారం చేసిన బయస్ లో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు సార్, 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అని చెప్పారు సార్. ఆ రోజు మనం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో దాదాపు 7 నుంచి 8 విలేజెస్, ఫిషర్ మ్యాన్ కావచ్చు, బీసీస్, ఇవంతా కూడా రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ వీరంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు సార్. వచ్చి ధర్నా కూడా చేశారు సార్. ఆ రోజు ఆదివారం రోజు సార్ ధర్నా చేసి షూర్ గా ఏంటంటే మేము వైసీపీకి ఓటేద్దామని ఉంటే మా పక్క వాళ్ళకి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని డైరెక్ట్ గా ప్రశ్నించారు సార్ ఓటర్లు కూడా. అయితే ఇందులో సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డబ్బులు అందిన విషయాన్ని కూడా నాయకులు కూడా కొంత చేతివాటం ప్రదర్శించారు అనే ఒక రూమర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా పెట్టారు. అంటే వైసీపీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. అధిష్టానం ఎంతైతే వైసీపీ అధిష్టానం ఎంతైతే ఓటర్లకి ఇద్దామని అనుకుందో పార్టీ ఆ అమౌంట్ అయితే ఓటర్లకు చేరలేదు, అది కాస్త బూమరాంగ్ అయింది అనేది మనకి ఆ రోజు పోలింగ్ ముందు రోజు సిచ్యువేషన్ బట్టి అర్థమైంది సార్. తర్వాత ఇప్పుడు పోస్ట్ పోల్ లో కూడా ఈ విషయాలు కూడా బాగా బయటకు వస్తున్నాయి సార్. ఇప్పుడు పిఠాపురం అంతా కూడా ఇదే చర్చ, డబ్బులు సరిగ్గా అందలేదు, పోలింగ్ మేనేజ్మెంట్ లో వైసీపీ సరిగ్గా చేయలేకపోయింది అనేది ఆ ఎడ్జ్ లోనే ఏదైతే మన ఆత్మసాక్షి పూర్తిగా చెప్పిన దాంట్లో కొంత వాస్తవం సార్. నెక్స్ట్ వైక్ బయట ఉంది. ఆ ఎడ్జ్ కాస్త ఈ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోవడంలో
ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ గా జరిగితే వేరే విధంగా రిజల్ట్ ఉండే ప్రసాద్, లేకపోతే ఎంత మనీ ఇచ్చినా పవన్ కళ్యాణ్ వైపు ఓట్లు వేసేవాళ్ళ? లేదు సార్, మనీ డిఫరెంట్ గా ప్రభావం చూపేదనే అంటున్నారు సార్. ఎందుకంటే సార్ దాదాపు పెద్ద అమౌంట్ సార్, 3,000 రూపాయలు అనేసరికి పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళు పంచాలనుకుంటున్నారు సార్. అది ఈ అమౌంట్ వల్ల కొంత డిస్టర్బెన్స్ కూడా వచ్చినాయి సార్ అక్కడక్కడ. అంటే పార్టీల పరంగా అక్కడ డివైడ్ అయిపోయారు సార్. అంటే ఒక ఊర్లో ఈ వీరంతా వైసీపీ వాళ్ళు, వీరంతా జనసేన వాళ్ళు అని అలాగా డివైడ్ అయిపోయి అక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది సార్ మొత్తం. సో ఆ రోజే వంగా గీతగా ఆ రోజు కొన్ని పోలింగ్ బూతులు తిరిగే సమయంలో కూడా ఆవిడ మీద డైరెక్ట్ గా ఆవిడ దగ్గర కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు సార్. సో ఈ ఫ్యాక్టర్స్ తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ సార్ మన అబ్జర్వేషన్ సార్, ముద్రగడ మైనస్ అయ్యారు సార్ అక్కడ ఎక్కువ. ఎందుకంటే సార్ ముద్రగడ ఎప్పుడైతే నా పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాననేది ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో ఈ కాపు ఓటర్లో మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇంకా ఎక్కువ పాలరైజ్ అయ్యారు సార్ పవన్ కళ్యాణ్ వైపు. అది మైనస్ అయింది సార్, మైనస్ అయింది. అది అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే వైసీపీ అధిష్టానం కూడా కొంత అంతర్మానం చెందింది. వంగా గీత గారు కూడా కొంత సన్నిహితుల దగ్గర కూడా కొంత ఈ విషయంలో కొంత అంతర్మానం చెందారని ఒక ఆఫ్ ద రికార్డ్ గా మనకి వినిపిస్తమాట సార్. సార్ ఇంకొక విషయం సార్, లాస్ట్ టైం టీడీపీ క్యాడర్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేశారు. ఎందుకంటే టీడీపీ అంతకుముందు కొన్ని రూమర్స్ నడిచినాయి సార్. వర్మ టీడీపీ ఇన్ఛార్జ్ చివరి నిమిషంలో వైసీపీకి వచ్చేస్తారని ఒక రూమరు, అదేవిధంగా వర్మ చేయరు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ సెటిల్ అయిపోతే వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఒక విధంగా నడిచింది సార్. అయితే చివరికి వచ్చేసరికి టీడీపీ క్యాడర్ ఖచ్చితంగా చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది సార్. లాస్ట్ ఎలక్షన్ ప్రకారం చూసుకుంటే టీడీపీకి అప్పుడు వర్మ పోటీ చేసినప్పుడు 68,000 ఓట్లు వచ్చాయి సార్. జనసేన మాకిరెడ్డి శేష్ కుమార్ పోటీ చేశారు 2019లో, ఆవిడకి 28,000 ఓట్లు వచ్చింది సార్. అక్కడే మనకి డైరెక్ట్ గా 90,000 పైనే కనిపిస్తుంది సార్ జనసేన టీడీపీ లాస్ట్ ఇయర్ ఓట్ల ప్రకారం చూసుకుంటే. సో దానికి తోడు ఇప్పుడు పాజిటివ్ ఓట్ సార్. ఏదే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఒక ప్రధాని మోదీతో యాక్సెస్ ఉన్న వ్యక్తి పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. అంటే పిఠాపురం ఇప్పటి వరకు పూర్తిగా అండర్ డెవలప్మెంట్ ఉండిపోయింది సార్. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఏలేరు ఆయకట్టు కావచ్చు, ఇదంతా కూడా ఆధునీకరణ జరగలేదు సార్. అదొక పెద్ద సమస్య. మంచి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం దత్తపీఠం తర్వాత అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనుకున్నారు. డెఫినెట్ గా అవుతాయని అనుకున్నారు సార్. డెఫినెట్ గా ఆ ఎమోషన్ గా కూడా కనెక్ట్ అయ్యారు సార్. సో వైసీపీ అయితే స్ట్రాంగ్ అండి. వంగా గీత గారు చాలా బలమైన క్యాండిడేట్ సార్. వంగా గీత నుంచి ఇంకొక క్యాండిడేట్ కూడా లేదు సార్. ముద్రగడ పద్మనాభం అయితే ఇప్పటికి మీరు అన్నట్టు వైసీపీ చెప్పుకున్నట్టు లక్ష మెజార్టీ వచ్చేసిందేమో అన్నట్టుగా ఒక భావన కూడా ఉంది సార్. ఎందుకంటే ముద్రగడ 2014లో కూడా 2009లో కూడా 3వ ప్లేస్ లో పిఠాపురం పరిమితం అయ్యారు సార్. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో ఓవరాల్ గా ఉద్దేశంలో ప్రసాద్ ఎంత మెజార్టీ రావచ్చు? సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తే ఖచ్చితంగా 30,000 వరకు పవన్ కళ్యాణ్ కి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సార్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తే క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది సార్. పవన్ కళ్యాణ్ వైపు కనబడుతుంది. అవును సార్, క్లియర్ గా ఉంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ. రేహానా, మొత్తానికి మనం చాలా మందితో మాట్లాడాం పిఠాపురం సంబంధించి. అటు వంగా గీత వైసీపీ క్యాండిడేట్ తో మాట్లాడాం, కూటమి ఇన్ఛార్జ్ వర్మతో మాట్లాడాం, ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీతో మాట్లాడాం. ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. వంగా గీత తనకు 125,000 ఓట్లు వస్తాయి, 125,000 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ 75,000 అంటే 50,000 ఓట్లతో తను గెలుస్తాను అని ఆమె చెప్పారు. వర్మనేమో 150,000 ఓట్లు వస్తాయన్నారు. 150,000 అంటే ఇంకో 50,000 వంగా గీతకు రావచ్చు, మిగతా వాళ్ళందరూ కలిపి 8,000 రావచ్చు. అంటే 1,00,000 మెజార్టీ అని వర్మ చెప్పారు. ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీ మాత్రం చాలా టైట్ ఉంది. వైసీపీకి ఎడ్జ్ 2,000 చెప్పారు. మన రిపోర్టర్స్ మెహర్ అదేవిధంగా ప్రసాద్ ఇద్దరు మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారు 25,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో. సో విల్ గో బై అవర్ రిపోర్టర్, ఎందుకంటే దీని ప్రోగ్రామ్ పేరు రిపోర్టర్స్ రిపోర్ట్. సో రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం అయితే, ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోల్ అందరితో మాట్లాడి చెప్పిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం 25,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీని మన రిపోర్టర్ చెప్తున్నారు. సో విల్ గో బై దట్. నిజం కావచ్చు, కాకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో June 4న అయితే ఖచ్చితంగా అందరూ పవన్ కళ్యాణ్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తారు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయినప్పుడు భీమవరం గాజువాక నేను ఓడిపోయినప్పుడు నేను బాధపడలేదు. నేను ఇట్లా టీ తాగుతున్నప్పుడు నా భార్య నాకు తెలియకుండా నాకు షూట్ చేసింది అన్నా లేవనోవా ఆమె షూట్ చేసిందట. ఆయన నవ్వుతూనే దాన్ని స్వీకరిస్తున్నారట టీవీలో చూస్తూ. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అంటే ఓటమి నేను తీసుకోను, చాలా లైట్ గా ఉన్నా, ఓడిపోయినప్పుడు కూడా నేనేం బాధపడలేదు, అయ్యో 2 చోట్ల ఓడిపోయానని. సో ఈసారి పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చూడాలి.
ఆయన నవ్వుతున్నారట. అప్పుడు ఆ నవ్వుతున్న విషయాన్ని ఆమె వీడియో తీసిందట. ఓకే, ఎస్, మనం స్పెషల్ గా దాన్ని కట్ చేసి కూడా జీ తెలుగు న్యూస్ లో వేసాం. సో ఈసారి మరి పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? నవ్వుతారా లేకపోతే, ఎందుకంటే ఎలక్టోరల్ విక్టరీ, ఫస్ట్ ఎలక్టోరల్ విక్టరీ అని సాధిస్తే ఎట్లా ఉంటుంది ఆయన ఫీలింగ్ అన్నది అయితే చూడాలి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని మనకు ఫీడ్బ్యాక్ అందుతుంది. ఏం జరుగుతుంది అన్నది జూన్ 4వ తేదీన చూద్దాం. సో చూసాం కదా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవాళ. ఒక వంగ గీత గారి వర్షన్, వర్మ గారి వర్షన్, అలాగే ఆత్మసాక్షి సర్వేలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం రిజల్ట్ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ రిజల్ట్ మాత్రం ఇంకో ఎత్తు అన్నట్టే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా చెప్పారు ఏకంగా ఆయనైతే ఇండియా ఓవరాల్ గా ఆసక్తిగా చూస్తుందని. ఎస్, అంటే పిఠాపురం అనే నియోజకవర్గం ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చాలా సార్లు పిఠాపురంలో ఎన్నికలు జరిగాయి, చాలా మంది గెలిచారు, చాలా మంది చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి చెప్పుకోవడం జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం అనే నియోజకవర్గం బాగా హైలైట్ అవుతుంది ఓవరాల్ ఇండియా వైడ్. సో చూద్దాం మరి రిపోర్ట్ రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్ అవుతుందో జూన్ 4th చూద్దాం. మరో కాన్స్టిట్యుయెన్సీతో మరో రిపోర్టర్స్